పేరు రేణుక. రేణుక. నీకు కళ్ళు కనబడి నేను కనబడుతున్నానా నీకు? మస్కి ఇది కనబడ్డది, ఇది కనబడి కొట్టింది, ఇది కనబడ్డది. మంచిగా అమ్మ ఆపరేషన్ చేయించి ₹1,00,000 మా మేడం చేయించింది. మస్తు పైసలు పెట్టించింది. మీ మేడం ఆపరేషన్ చేయించిందా? ఇది చేయించింది. నీ కన్ను ఆపరేషన్ చేయించిందా మేడం? ఈ కన్ను చేయించిందా? కుడి కన్ను మంచిగానే కనబడుతుందా? ఎక్కడ? గట్ల నరసింగపురం. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మా అమ్మ నాన్న లేరు. మా యాక్సిడెంట్ అయింది, మా భర్త తీసుకోలేదు. యాక్సిడెంట్ అయింది. ఎవరు చూసుకుంటారు? ఇక మా తమ్ముడు కైకిరి గుళ్ళు చేసుకుంటారు. లేనుండే. మరి మీ ఆయన మంచిగా ఉన్నాడా? మంచిగా అన్నాడు. మంచిగానే ఉంటాడు కానీ చూసుకుంటలేడు. మంచిగానే ఉన్నాడు కానీ చూస్తలేడా నిన్ను? ఇంకో భార్య ఉన్నది ఆయనకి, అందుకని నిన్ను చూస్తలేడా? పిల్లలు లేరా నీకు? చూసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఎందుకు వదిలేటిండు? కళ్ళు అని అమ్మ నాన్న లేడని అమ్మ వాళ్ళ ఇంటికి అంట. మా అమ్మ మంచిగా ఉండేది. ఇక మా అమ్మ చచ్చిపోయినాక ఎవరు చూసుకుంటారు? అన్న తమ్ముడు చూసుకుంటాడా? ₹1,00,000 పైసలు తీసుకున్నాడు, సొమ్ము తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. నాకే చేసిండు. వాళ్ళు చూసుకున్నా డబ్బులా తీసుకున్నాడు. నీకు పిల్లలు లేరా? లేరు. మీ ఆయన ఇంకో దాన్ని చేసుకొని ఉంటాడా? ఇక ఇప్పుడు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ. మరి నువ్వు నీకు ఏమన్నా పని చేస్తావా? వీళ్ళకు చిన్న చిన్న సాయం నీ పనులు నువ్వు చేసుకుంటావా? నీ పనులు నువ్వు చేసుకో. వాళ్ళు కూడా సేవ చేయాలంటే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది కదా. ఇంతమందికి చేస్తారు వాళ్ళు. కొట్టిన వాళ్ళే, తిట్టిన వాళ్ళే, తగ్గించిన వాళ్ళే. అమ్మ నాయన కొట్టరా? మంచిగా కడుపుని పెడతారు. చికెన్, మటన్, చేపలు అన్నీ. ఓకే, మంచిగా పెడతారు. బట్ట పొట్ట పండుగలకు కొత్త బట్టలు ఇస్తారు. అన్నీ కొత్త బట్టలు కూడా ఇస్తారా? ఇస్తారు సార్. మా మేడం మంచిగా పండుగలకు చూస్తా మటన్, చికెన్ అన్నీ పెడతారు. కడుపుండే పెడతారు. తాంసాపులు ఇవన్నీ చేస్తుంది మాకు. సరే, నీ పేరేంటిది? వెంకటమ్మ. ఏ ఊరు మీది? ఇక్కడనే.